ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ గ్రౌండ్స్ లో మత్స్యకార సహకార సంఘాల ఆధ్వర్యంలో సీ ఫుడ్ ఫెస్ట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ చేపలతో తయారు చేసిన 100కు పైగా వెరైటీ వంటకాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మత్స్యకార దినోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ మార్గులోని అంబేద్కర్ గ్రౌండ్స్లో ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేశారు. నవంబర్ 21న మత్స్యకార దినోత్సవం ఉంది. ఆ రోజు ప్రారంభమైన ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగియనుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 20కి పైననే మత్స్యకారులు మత్స్య వ్యాపారులు కూడా తమ స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని చేపలతోటి వివిధ రకాల వంటకాలను తయారు చేస్తున్నారు. దాదాపుగా 100కు పైనే వంటకాలు చేపలతోటి తయారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిజంగా చేపలతోటి ఇన్ని రకాల వంటకాలు చేయొచ్చు అని కూడా బయట ఎవరికి తెలీదు. ఈ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఇది జరుపుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మేము ఏంటంటే ప్రజలకి చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి మేము ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమం మా రాష్ట్ర చైర్మన్ గారు మెట్టు సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అందుకే ప్రజలకి అందుబాటులో వాళ్ళకి తీసుకునే విధంగా అందుబాటులో సరసమైన ధరకే మేము ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని రకాల వంటకాలు చేస్తున్నారు? ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తారు? మొత్తం స్టాల్స్ 20 స్టాల్స్ అండి. 20 స్టాల్లో కూడా ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక స్టాల్లో వచ్చి ప్రాన్ బిర్యానీకి ఉన్నది, ఒక స్టాల్లో వచ్చి ఫిష్ హలీం, ఒక స్టాల్లో వచ్చి KFC చికెన్ ఎట్లనో ఫిష్ చికెన్ కూడా అట్లా ఉంటుంది. ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క రకం 100 రకాల ఐటమ్స్, క్రాబ్స్ జ్యూస్ అంటే మనం చికెన్ జ్యూస్ లాగా మటన్ అట్లా చేస్తున్నాడు. ఫిష్లో కూడా క్రాబ్స్ అని దాన్ని ఏమంటారు నత్తి నీళ్ళదని వెరైటీగా రొయ్యలది. అంటే వాళ్ళకి వచ్చే కస్టమర్స్కి జనాలకు కూడా ఫిష్లో అవేర్నెస్ తీసుకురావాలి. మెయిన్ అయితే చిన్నపిల్లలకి కట్లెట్ లాలీపాప్ టైప్స్, వాళ్ళకి పిల్లలు చేపలు తినడానికి మారం చేస్తారు కాబట్టి దానికి ఫిష్కి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేస్తే బాగుంటుందో విటమిన్స్ కలిపేయడం కోసం అని కూడా ఈ విధంగా మేము 100 రకాల ఐటమ్ చేస్తున్నామండి. అపోలా ఫిష్, ఫింగర్ ఫిష్, ఫిష్ ఫ్రై, ప్రాన్ చిల్లీ ఫ్రాన్, మళ్ళీ ఫిష్ ఫ్రాన్, నత్తి నీళ్ళ ఫ్రై, క్రాబ్స్ కర్రీ, క్రాబ్స్ జ్యూస్ అట్లా చెప్పడానికి అసలు మాకే విధంగా అన్ని 100 రకాల ఐటమ్ చేయడం. మళ్ళీ చేపల్లో కూడా పిండి వంటకాలు, మురుకులు, జంతికలు, మళ్ళీ సర్వప్ప అలాంటి కొత్తగా జనాలకు మేము అలవాటు చేయడానికని ఇవన్నీ చేస్తున్నామండి. సార్ మీరు చెప్పండి, ఇలాంటి ఫెస్టివల్స్ నిర్వహించడము ఎలా అనిపిస్తుంది? మత్స్యకారుల అంతా ఒక ఐక్యతతో ఉండడానికి ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి, మీరేం చెప్తారు? ముందుగా మేము రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా చైర్మన్ అయినటువంటి మెట్టు సాయి గారికి కూడా అతనికి ధన్యవాదాలు. మరి మా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ పద్మక్క గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముందుగా చేపలంటే చాలామందికి ఇన్ని వెరైటీస్ ఉంటాయని చెప్పేసి అని ఎవ్వరికీ తెలియదు. మేము ఇట్లా స్టాళ్ళు పెట్టేసి ప్రజల్లో అవగాహన తీసుకొని చేపల్లో 100 రకాల వెరైటీస్ ఉంటాయని చెప్పేసి అని మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అని, ఇంకోటి ఏంటో అది కూడా డాక్టర్ సలహా ఇస్తాడు చేపలు తినండి అని చెప్పేసి అని. అందు గురించి మేము కూడా ప్రతి ఒక 100 రకాల పైచిలుకు వంటకాలు చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఈ స్టాళ్ళు పెట్టి మేము జనాల్లోకి తీసుకెళ్తాము. ఇంకోటి అంటే ముందు మాకు రేవంత్ రెడ్డి గారు ఇట్లాగే మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి అని మీ మీడియా వారితో మేము కూడా ఒక విన్నతి చేస్తున్నాము. కాబట్టి సార్ దృష్టికి కూడా వెళ్ళేసి మాకు ఇటువంటి స్టాల్స్ పెట్టుకోవడానికి మాకు కూడా పర్మిషన్లు అటువంటి మా గంగపుత్రుల సొసైటీకి ప్రోత్సహించాలని చెప్పేసి అని మీ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము విన్నతిస్తున్నాము. మనం
చూడొచ్చు అంటే చేపలతోటి కొన్ని వంటకాలే మనకు తెలుసు, చేపల ఫ్రై, చేపల పులుసు ఇలాంటివి చూస్తుంటాం. కానీ చేపలతోటి వివిధ రకాల వంటకాలు అంటే చికెన్ని KFC స్టైల్లో ఎలా చేస్తారో చేపలతోటి కూడా అలాంటి వంటకాలను తయారు చేస్తున్నారు. చేపల్లో కూడా వివిధ రకాల చేపలు, చేపలతో పాటు నత్తలు, పీతలు, క్రాబ్స్ ఇలాంటి ఎన్నో సీ ఫుడ్కి సంబంధించిన ఎన్నో రకాల చేపలతోటి ఇక్కడ వంటకాలను అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టాల్స్ పెట్టినటువంటి స్టాల్ యజమానులు ఉన్నారు. వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలాంటి చేపలు ఉన్నాయి, ఏమేమి వంటకాలు తయారు చేస్తారు మీరు, ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఫిష్ KFC చేసాము, ఒకటి ఫిష్ పకోడా చేసాము, ఒకటి ఫుల్ ఫిష్ చేసాము, ఫిష్ బిర్యానీ చేసాము, కుండ పులుసు చేసాము, రాగి సంగటి చేసాము, వైట్ రైస్ చేసాము, చేపల పులుసు అంటే ఇలాంటి స్టాల్స్ మీరు ఇంతకుముందు ఎక్కడైనా పెట్టాము. ఇది 5వ సారి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఫస్ట్ డే ఒక్కరోజు కొంచెం డల్ ఉండే, మిగతా 4 days చాలా బాగుంది రెస్పాన్స్. చూడొచ్చు మనం అంటే ఇక్కడే కస్టమర్లు కూడా వేడివేడిగా తినాలనుకుంటారు కాబట్టి మొత్తం చేపల వాషింగ్తో సహా తయారీ వరకు మొత్తం ఇక్కడే చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. చేపల ఫ్రై కావచ్చు, చేపలకు సంబంధించిన ఎన్నో వెరైటీలు. దీంతో పాటు కొన్ని స్టాల్స్లలో చేపల పికిల్స్ కూడా ఉన్నాయి. మరికొన్ని స్టాల్స్లో ఎండు చేపలను కూడా ఇక్కడ అమ్ముతున్నారు. బిర్యానీ వంటి, KFC వంటి రకాలు, వివిధ రకాల ఐటమ్స్ని అయితే ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పులుసు, చేపల పులుసు చాలా మందికి తెలుస్తూ ఉంటుంది, కానీ ఇలాంటి రకాల వంటకాలు అయితే ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి చాలా మంది అయితే ఇక్కడ ఈ ఫుడ్ని ఇష్టపడతారు. అంటే సీ ఫుడ్ లవర్స్ ఎక్కువ మందే ఉంటారు. చేపలు తినడం కూడా చాలా ఆరోగ్యకరం కాబట్టి దాన్ని ట్రై చేయడానికి అయితే ఇక్కడికి చాలా మంది అయితే వస్తున్నారు. 4 రోజులుగా చూసుకుంటే ఎక్కువగానే కస్టమర్స్ వచ్చి ఇక్కడ ఈ అన్ని రకాల చేప వంటకాలను ట్రై చేస్తున్నట్టుగా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఈరోజు ఆదివారం ఉండడంతో పర్యాటకంగా ఇది ట్యాంక్ బండ్ ప్రదేశానికి వచ్చిన వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ రకరకాల చేప వంటకాలను అయితే రుచి చూసి ఆనందిస్తున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చేపల వంటకాలు అయితే అందరినీ అబ్బురపరుస్తున్నాయని చెప్పొచ్చు. ఎప్పుడైనా మత్స్యకార దినోత్సవం చేసుకున్నట్లయితే కేవలం సమావేశాలు పెట్టుకునేవారు, కానీ ఈసారి ఇలా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించుకోవడము, జనాల్లో ఇలా చేపల్లో ఇన్ని రకాల ఆహారం ఉంటుంది అని కూడా వాళ్ళలోకి తీసుకెళ్లడం ఎంతో ఆనందంగా ఉంది అని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.